హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళని ఎవరైనా పెట్టొచ్చండి. నేను చెప్పే కొలతలతోని ఈజీగా చేసుకోవచ్చు మీరే ఇంట్లోనే. తయారు చేసే విధానం వచ్చేసి మీకు చెప్తానండి. ఫస్ట్ ఉసిరికాయలు తెచ్చుకున్నాక శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. ఒక 1 అవర్ 2 అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టాక ఆరిపోయాక మన ఇంట్లో కేజీ డబ్బా ఉంటుంది కండి. కేజీ డబ్బాతో కొలుచుకోవాలి. కేజీ ఉసిరికాయలు అయితే మాత్రం టీ గ్లాసులు కారం అండి, టీ గ్లాసులు ఉప్పు, అదే గ్లాస్తో సగం నేను జీలకర్ర మెంతులు కలిపి మిక్సీ పట్టానండి. ఆ పేస్టు ఆ పొడి హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నా అండి. మీరు ఈ కొలతల ప్రకారం చేయండి, చాలా బాగా వస్తుంది. అవి ఆయిల్ వేడాక ఉసిరికాయలు వేగుతున్నప్పుడు ఈ లోపల వెల్లుల్లి రెబ్బలండి. కేజీకి 4 వెల్లుల్లి గడ్డలండి. నిమ్మ సైజు ఉన్న గడ్డలు 4 తీసుకుని సరిపోతాయి. అంటే 150 గ్రాములు అవుతాయి అవి తీసుకొని ఇలా వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకున్నాక మిక్సీ పడుతున్నప్పుడు 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్లు ఉప్పు అండి. ఉప్పు ఎందుకంటే వెల్లుల్లి డబ్బులు మిక్సీ పడుతున్నప్పుడు కలర్ చేంజ్ అవుతాయి, అవ్వకుండా ఉండడానికి ఉప్పు వేసుకొని మరీ పేస్ట్ మెత్తగా అక్కర్లేదండి, బరకగా ఆడించుకోవాలి. ఆడించుకున్నాక ఈ లోపల గ్యాస్ మీద ఉన్న ఉసిరికాయలు మరీ బాగా వేగాల్సిన అవసరం లేదండి. ఒక 50% వేగితే సరిపోతాయి. వేగాక జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఒక 10 నిమిషాలు వేగాక స్టవ్ కట్టేయండి, సరిపోతుందండి. ఉసిరికాయలు ఊకనే ఉడికిపోతాయి. మరీ మెత్తగా ఉడికిపోతే పచ్చడి తొందర నలుపు వచ్చేస్తుంది. మళ్ళీ గ్యాస్ కట్టేసాక ఇవన్నీ వేసుకోండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి తొందర. తర్వాతకి గ్యాస్ కట్టేసాక మనం పట్టి ఉంచిన వెల్లుల్లి డబ్బల పేస్ట్ వేసుకొని కలుపుకొని తర్వాత 1/2 స్పూను పసుపు అండి, తర్వాత చిన్న గ్లాసులు కారం, కేజీ డబ్బాకి చిన్న గ్లాసుల కారం అండి. ఈ కొలతలు మెయింటైన్ చేయండి, చాలా బాగా వస్తుంది. చిన్న గ్లాసులు అదే గ్లాస్తో ఉప్పు సరిపోతుంది కరెక్ట్గా. తర్వాత మెంతిపిండి, నేను మెంతులు జీలకర్ర కలిపి పట్టాను కాబట్టి హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను. మీరు ఒక్కటే మెంతులు అయితే కొంచెం తక్కువ తీసుకోండి. హాఫ్ గ్లాస్ మెంతిపిండి వేసుకుంటున్నాండి. ఈ కొలతలతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తుంది. మీరే ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు, మనమే చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. నేనే మాడక పచ్చడి కూడా నేనే పెడతానండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.